హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని లెహెంగాస్ కలెక్షన్స్ అంటే పార్టీ వేర్ కలెక్షన్, ఎందుకంటే ఒక డ్రెస్ కూడా ఉండింది అండ్ నేను వేసుకున్నటువంటి ఈ డ్రెస్ కూడా ఎంత చక్కగా ఉంది కదా అండి. 3 పీస్ సెట్ ఫ్లిప్కార్ట్లోంచి తీసుకున్నాను. ఆల్రెడీ ఇలాంటి కలెక్షన్స్ని ఇంతకుముందు మన వీడియోలో అయితే కనుక ఇచ్చున్నామండి. ఆ కలెక్షన్స్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ 3 పీస్ సెట్, కాటన్ దుపట్టా, కాటన్ లైనింగ్, బెనారస్లో అయితే కనుక ఇలా మంచి బిగ్ దుపట్టాతో అయితే కనుక ఈ డ్రెస్ అయితే కనుక వచ్చింది. కలర్ అయితే చాలా చాలా బాగుంది. ట్రెడిషనల్ లుక్ ఉంటుందండి. లైక్ వెడ్డింగ్స్కి, పెళ్ళిళ్ళకి, పార్టీస్కి, లైక్ అన్నిటికీ కూడా ఈ డ్రెస్ అయితే కనుక మంచి ట్రెడిషనల్గా అయితే కనుక మనకి సూట్ అవుతుందన్నమాట. ఇవాళ నేను చూపించబోయేటటువంటి కలెక్షన్స్తో పాటుగా నా డ్రెస్ డీటెయిల్స్ కూడా డెఫినెట్గా నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. లేదు ఇలాంటి కలెక్షన్స్ మరి ఆ వీడియోలో కూడా ఇంకా చాలా నేను షేర్ చేశాను కదా, ఆ వీడియో ఒకవేళ చూడాలనుకుంటే కూడా నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. అందులోంచి కలెక్షన్స్ నచ్చి తీసుకోవాలనుకున్నా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. అవి కూడా ఇలాంటివే చాలా లేటెస్ట్ కలెక్షన్స్ వీడియో అనమాట. అసలు చాలా బాగుందండి అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉండిందనమాట. మంచి చక్కగా అయితే కనుక పట్టు దుపట్టాతో చాలా మంచి లుక్ అనేది మనకి ఇస్తుంది. ఇది నా డ్రెస్ డీటెయిల్స్. ఇంకా అయితే కనుక మనం కంప్లీట్గా చూసేద్దాము. చూసేసే ముందు అయితే కనుక డ్రెస్సెస్ని నేను ఫ్రిడ్జ్లో అయితే కనుక ఫుడ్ని స్టోర్ చేసుకోవడానికి ఈ స్టీల్ కంటైనర్స్ని అయితే కనుక తీసుకున్నానండి. ప్యాక్ ఆఫ్ 2 అనమాట. ఇవి కాస్త అయితే కనుక పెద్దగా ఉంటాయి మనకి ఇలాగా. పైన లిడ్స్ అయితే కనుక ప్లాస్టికే అండ్ మనకైతే కనుక ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటే కనుక దానిలో ఏమున్నాయి అనేది కూడా కనపడుతుంది కదా అండి. ఇవైతే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి రీసెంట్గా ఇవి తీసుకున్నాను. సో అందుకోసం అయితే కనుక నేను మీకు షేర్ చేస్తున్నాను, ఎలాగో నేను తీసుకున్నాను కాబట్టి. సో ఇది ఒక 2 పీస్ బాక్స్ అండ్ దాంతోపాటు లీక్ ప్రూఫ్ అండి ఫుడ్ అయితే కనుక స్టోర్ చేసుకోవడానికి మరొక ప్యాక్ ఆఫ్ 3 బాక్స్ని కూడా అయితే కనుక తీసుకున్నాను అనమాట. సో మీరు ఒకవేళ ఫ్రిడ్జ్లో ప్లాస్టిక్ ఐటమ్స్కి బదులుగా మీరు కనుక స్టీల్ కంటైనర్స్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఒక్కసారి ఇవి చూడండి. చాలా బాగా అనిపించే నాకు క్వాలిటీ. ఆల్రెడీ నేను చూసుకున్నాను తీసుకుని బాక్స్ అంతా కూడా. బట్ నేను వాడేయడానికి అంటే వాష్ చేయడానికి వేసేసే ముందు అయితే కనుక ఒక్కసారి షేర్ చేద్దామని ఈ వీడియోలో అయితే కనుక యాడ్ చేశాను అనమాట. ఇదైతే కనుక కంప్లీట్గా మనకి ఇక్కడ ఎయిర్ ప్రూఫ్, టైట్ ప్రూఫ్, లీక్ ప్రూఫ్ లాగా ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్స్ ఉన్నాయి. సో కంప్లీట్గా క్లోజ్ అయిపోతుందండి. నాకైతే బాగానే అనిపించింది ఈ క్వాలిటీకి అయితే. అండ్ లోతు కూడా ఎక్కువగానే ఉండింది మనకి. సో ఇలా ఉంటుందన్నమాట. ఓకే. సో ఒకవేళ మీరు కనుక ఫ్రిడ్జ్లో బాక్సెస్ కోసం చూస్తుంటే కనుక ఒక్కసారి చూడొచ్చు మీరు. సో నాకైతే బాగానే అనిపించిందండి వాస్తవానికి. అందుకోసమే షేర్ చేశాను యాక్చువల్గా ఈ మన వీడియోలో. ప్యాక్ ఆఫ్ అయితే కనుక ఇవి 3 మొత్తం అంతా కూడా 3 మూతలు 3 బాక్సులతో అయితే మనకి ఇలా ఉందన్నమాట. వీటి లింక్స్ కూడా నేను పెడతానండి. సో మీరు చూడొచ్చు. ఒకవేళ ఎవరైనా కనుక స్టీల్కి షిఫ్ట్ అవుదాము స్టోరేజ్ వైజ్గా అనుకున్నప్పుడు, ఎందుకంటే కొంతమంది నైట్ టైమే కటింగ్స్ చేస్తూ ఉంటారు కదా వెజిటబుల్స్ అవన్నీ కూడా, అలాంటి వాటికి అవి బాగుంటాయి. ఉల్లిపాయలు అలాంటివి ఒకవేళ చేసినా కానీ వాసన అనేది కూడా బయటికి రాకుండా ఉంటుంది. కంప్లీట్ లాక్ ఉంటుంది. ప్రజెంట్ అయితే కనుక నేను కొన్ని ఇయర్స్ నుంచే ప్లాస్టిక్ దండి మనకి దాన్ని ఏమంటారు అంటే డిష్ వాషర్ సేఫ్ అండ్ మనకి రిఫ్రిజిరేటర్లో కూడా పెట్టుకోవచ్చు అండ్ మైక్రో ఓవెన్లో కూడా. నాకు వర్డ్ ఐడియా గుర్తు రావట్లేదండి. అది కూడా చాలా స్ట్రాంగ్ ఇదనమాట. చూపించానండి ఆల్రెడీ నేను అందట్లా నాకు అది. అండ్ అవి ఉన్నాయి కాబట్టి ఇన్నాళ్ళు నాకు అవి లాంగ్స్ ట్రావెల్ అయినాయి. బట్ వాడగా కొంచెం అయితే కనుక అవి పైన మూత దట్టు కొంచెం షేడ్ అయిందనమాట. డబ్బా కరెక్ట్గా ఉంది. నాకు ఆ ప్లాస్టిక్ ఏంటో గుర్తు రావట్లేదు. నేను డెఫినెట్గా అయితే కనుక పాపప్ చేస్తాను ఒకవేళ నేమ్ గుర్తొస్తే కనుక. ఓకేనా. నోట్లోనే ఉందండి, వర్డ్ గుర్తు రావట్లేదు. అండ్ ఇదైతే కనుక టప్పర్ వేర్ డబ్బాలండి. అబ్బా ఓకేనా. ఆ బాక్సులు అనమాట. ఆ క్వాలిటీ కాబట్టి అవి ఇన్నాళ్ళు చక్కగా నాకు ట్రావెల్ అయినాయి. సో కాబట్టి నేను అది చాలా నమ్ముతాను సేఫ్ అనేసి. ఐ థింక్ ఒక 1.5 year దగ్గర నుంచి కూడా నేను అవే వాడుతున్నాను. అవి ఏంటంటే నాకు నమ్మకం. అంతా కూడా ఫ్రిడ్జ్లోంచి బయటకు రావు. సో ఈ మధ్య కొంచెం ఇంకా మూత కొంచెం షేడ్ అయినట్టు అనిపిస్తుందని మారుద్దామనే ప్లాన్తోనే ఈసారి అయితే ఇవి తీసుకున్నాను. సో చూడాలి ఇవి కూడా. ఇవి డిష్ వాషర్ సేఫ్ కూడా ఉన్నాయి. అండ్ ఇదైతే కనుక మనకి టాప్ అండి. మంచి కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక నేను ఒక 3 పీస్ తీసుకున్నాను. ఇవాళ నేను చూపించబోయేటటువంటి లెహెంగాస్తో పాటు ఈ డ్రెస్ కూడా చూడండి, చాలా బాగుండింది అనమాట. ఇదైతే కనుక కంప్లీట్గా పార్టీ వేర్ కాన్సెప్ట్ 3 పీస్ పలాజో సెట్. దుపట్టా పెద్దగా వచ్చింది. అండ్ ఇదైతే కనుక మనకి పలాజోతో కంప్లీట్గా సెట్ అనేది ఇలా వస్తుంది. సో చాలా బాగుంది. ఇలా ఉంటుంది అనమాట పలాజో కాన్సెప్ట్తోని. సో హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి. అండ్ ఇదైతే కనుక మీకు లోపల లైనింగ్. సో మీరు చూడొచ్చు ఇలా ఉంటుందండి. ఫ్యాన్సీ ఐటమ్,
చక్కగా వేసుకోవచ్చు పార్టీ వేర్ రిలేటెడ్గా అయితే కనుక. అండ్ ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి దుపట్టాతో చాలా బ్యూటిఫుల్ కలర్ అండ్ ఫ్యాబ్రిక్ వర్క్ వేస్తే కూడా చాలా బాగా కనబడుతుందండి. మంచి బ్రైట్ రిచ్ కలర్, ఇది కాపర్ షేడ్లోనే డార్క్ అనమాట. ఇది దుపట్టా అండి. దుపట్టా కూడా చాలా బాగుంది పెద్దగా. ఒకవేళ మీకు నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా తీసేసుకోవచ్చు అండి. సెట్ అయితే మాత్రం నేను నా తరపు నుంచి మీకు హైలీ రికమెండ్ చేస్తానండి. యంగ్స్టర్స్ అయినా మోడర్న్ వేర్ కావాలనుకునే వాళ్ళకి పార్టీ వేర్లో చూస్తుంటే మాత్రం ఈ డ్రెస్ చాలా బాగుంటుందండి. వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ వైజ్ షార్ట్ వీడియో డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను అప్కమింగ్ మన షార్ట్ వీడియోస్లలో. అండ్ క్వాలిటీ వైజ్ అండ్ కలర్ వైజ్ నెక్స్ట్ లెవెల్ డ్రెస్ ఇది. నెక్స్ట్ అయితే కనుక అండి ఇదొక 3 పీస్ సెట్ ఒకటి చూపించేస్తాను నేను. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక లెహెంగా, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి లెహెంగా అనమాట. లెహెంగా అయితే కనుక మనకి సిల్కీ అండ్ షైనీ ఫ్యాబ్రిక్లో అయితే కనుక చాలా బాగుందండి. ఇదైతే కనుక మనకి థ్రెడ్ వర్క్ అనమాట. మొత్తం అంతా కూడా ఇలా నెమలి డిజైన్తో వచ్చేసింది. లైనింగ్ వచ్చింది. స్టిచ్డ్ మనకి లెహెంగా రెడీ టు వేర్ కాన్సెప్ట్. దీనికైతే కనుక వచ్చినటువంటి బ్లౌజ్ ఏదైతే వచ్చిందో వర్క్ రిలేటెడ్లో మనకి ఈ విధంగా వస్తుందండి. అండ్ ఇదైతే కనుక మనం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ అయితే కనుక మనకి వర్క్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. పీకాక్ ప్యాటర్న్లో ఉంటుందండి. అండ్ దీనికైతే కనుక మనకి దుపట్టా కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇచ్చేశారు. దీనికే అటాచ్ అయినటువంటి దుపట్టా. సో నేను కూడా ఇలాగే పెట్టేస్తున్నాను. వైట్ కలర్ కూడా బాగా కనపడుతుంది ఈ వర్క్ అనేది. వైట్ చాలామందికి ఫేవరెట్ ఉంటుంది కదా అండి, మిల్క్ వైట్. దీనికి ఏంటంటే బాందిని రిలేటెడ్ దుపట్టా అనేది ఈ విధంగా ఇచ్చారనమాట. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో మనకి ఈ వర్క్ అయితే కనుక తీసుకున్నారు. ఈ దుపట్టాని మనం వేరే డ్రెస్సెస్ మీద కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక మనకి కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. ఒక బ్లౌజ్ అయితే కనుక మనం స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి ఉంటుందండి. లేదంటే కనుక మీరు పింక్ దాంతో కూడా సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉంది, క్వాలిటీ చాలా బాగుంది. వేస్తే కూడా లుక్ వైజ్ చాలా చాలా బాగా కనబడుతుంది. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక లెహెంగా చూద్దామండి. ఇది కూడా బాగుండింది. మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో, ఐ థింక్ ఎల్లో నాట్ మస్టర్డ్ ఎల్లో. ఇదైతే మనకి లెహెంగా అండి. జార్జెట్ మెటీరియల్ పైన వచ్చింది. యాక్చువల్గా ఈ వీడియో నేను అసలు సంక్రాంతికి ముందే ఇద్దాం అనుకున్నాను. సో నాకు డెలివరీ అయ్యేసరికి కొద్దిగా టైం పట్టేసింది. ఈ పార్టీ వేర్ ఇప్పుడు ఏంటంటే ఇంకా అప్కమింగ్ సీజన్ మనకంతా వెడ్డింగే కదా, ఇవి హల్దీ ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా బాగుంటాయని నేనైతే తెప్పించాను. అండ్ దీనికైతే మనకి ఇది అన్స్టిచ్డ్ అండి. లైనింగ్తోనే మనకి స్టిచ్ అయ్యి వచ్చింది. సైడ్లో అయితే కనుక మనం సైజ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదైతే కనుక లెహెంగా. సో చక్కగా మీరు కుట్టించేసుకుని జిప్ పెట్టేసుకుని చక్కగా హుక్ పెట్టేసుకోండి. కరెక్ట్గా మీ నడుము తగినట్టుగా అయితే కనుక ఫిట్ అయిపోతుంది. సో అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్స్కి బాగుంటాయి. సో ఎల్లో కలర్ ఒకవేళ మీకు సూట్ అవుతుంది అనుకున్నా కానీ మీరు అలా కూడా అయితే కనుక కుట్టించేసుకోవచ్చు. ఇదైతే కనుక బ్లౌజ్. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ పార్ట్ జార్జెట్ మెటీరియల్లో. అండ్ ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంటుందన్నమాట. సో ఫ్రంట్ అండ్ నెక్స్ ఇక్కడైతే కనుక ఉన్నాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్. సో ఇది కంప్లీట్గా డిజైన్. సో నా ఏప్కి పెట్టుకున్నాను చక్కగా. ఇది ఇలా ఉంటుందండి. ఇది ఫ్రంట్ బ్యాక్తోని ఇలా వస్తుంది. అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా అయితే కనుక మనకి అవుట్లైన్ అంతా కూడా ఇలాగా వీవింగ్ జరీ వర్క్ అయితే కనుక తీసుకున్నారు. గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ రెండింటిని కూడా కలుపుతూ మనకైతే కనుక లెహెంగా లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా తీసేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇది ఒక లెహెంగా. నెక్స్ట్ అయితే కనుక మరొక లెహెంగా షేర్ చేస్తాను. ఇది కూడా చాలా బాగుంది. మంచి హెవీ భారీ ఐటమ్ అనమాట. ఇప్పుడు లెహెంగాస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి మనకి ఫ్లిప్కార్ట్లో. చాలామంది స్టైల్ చేస్తున్నారు, చాలామంది క్రియేటర్స్ తీసుకుంటున్నారు. అండ్ తీసుకునే వాళ్ళు కూడా అండి మన ఫాలోవర్స్ కానివ్వండి, లేకపోతే వ్యూవర్స్ కానివ్వండి, లైక్ చూసి చాలామంది మంచి కామెంట్స్ అండ్ రివ్యూస్ కూడా ఇస్తున్నారు కదా, ఫీడ్బ్యాక్స్. సో నాకు అనిపించింది అనమాట లెహెంగాస్ని కూడా తీసుకొద్దాము అనేసి. అన్స్టిచ్డ్ విత్ లైనింగ్తో అయితే కనుక మంచి కలర్లో వచ్చినటువంటి లెహెంగా. మొత్తం అంతా కూడా ఇంత మంచి హెవీ వర్క్ వచ్చిందండి. గిఫ్టింగ్ పర్పస్ అయినా మీరు వేసుకున్నప్పుడైనా ఫంక్షన్స్కి, పార్టీస్కి అండ్ డెఫినెట్గా ఎవరికైనా కానీ మీకు నచ్చేలాగా మంచి వర్క్తో వచ్చిందండి. మంచి కలర్ఫుల్ కలర్, ఎవరికైనా సూట్ అయ్యే కలర్. అండ్ దీనికైతే కనుక వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ ఈ విధంగా వస్తుంది. ఇదైతే కనుక మనకి ఫ్రంట్ పార్ట్ అండ్ ఒక హ్యాండ్తో వచ్చిందండి. ఇంకొక దానికి వచ్చి అయితే కనుక బ్యాక్ పార్ట్ అండ్ ఇంకొక హ్యాండ్తో అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది ఇలాగ వర్క్ రిలేటెడ్లో తీసుకున్నారు. అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా అనమాట. మన బేస్ చూడండి అండి, నచ్చింది అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి. కలెక్షన్స్ అన్నీ కూడా చాలా ట్రెండింగ్ ఉంటాయి మన దగ్గర. ఎప్పటికప్పుడు రీజనబుల్వి, ఆఫర్లో ఉన్నవి అన్నీ కూడా డిఫరెంట్ యాప్స్ నుంచి నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను కాబట్టి
సో మంచిగా మీరు షాపింగ్ చేసుకోవడానికి మన వీడియోస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఇది కంప్లీట్గా అయితే కనుక లెహంగా లుక్ అనేది ఇలా ఉంటుందండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవాళ కలెక్షన్స్. లింక్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేసేసాను చాలా క్లియర్గా, డిస్క్రిప్షన్లో ఉన్నాయండి, చెక్అవుట్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే తప్పకుండా మీరు నా కామెంట్లో కూడా అడగచ్చు. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.